ఫైనల్లీ భయ్యా చూసేసాను. 'సల్లు బాయ్' గారి 'సికిందర్' మూవీ వచ్చి 2 డేస్ అవుతుంది. నాకేమో మూడ్ రావట్లేదు చూద్దామంటే. ఎందుకంటే ఎలా ఉంటదో తెలుసు మూవీ. బట్ రివ్యూ పెట్టాలి. అందుకే 2 డేస్ గ్యాప్ తీసుకొని బలవంతంగా అయితే చూడడం స్టార్ట్ చేశాను. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు నాకసల. ఆబ్వియస్‌లీ మూవీ ఒక కమర్షియలే ఉంటుందని తెలుసు. మాట్లాడుకుందాం మొత్తం. అంతకన్నా ముందు వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్ట్ చేసిన, సల్మాన్ ఖాన్ గారు నటించిన ఈ 'సికిందర్' మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 35 minutes ఉంటుంది భయ్యా. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో చూసేయొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్స్ అయిన సంజయ్, తన వైఫ్ సాయిశ్రీ ఇద్దరు కూడా హ్యాపీ కపుల్ అనమాట. బట్ అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి తన వైఫ్ అయితే కొంతమంది మర్డర్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఏంట్రా సింపుల్ గా కాన్సెప్ట్ చెప్పేసి మర్డర్ అని చెప్పేసి అంటే అది కాదు అసలైన స్టోరీ. అసలైన స్టోరీ ఇంకా ఉంది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ స్టోరీ ప్లాట్ అనమాట. నేనేం స్పాయిలర్లు ఏం చెప్పలే. అయినా దీనికి కూడా స్పాయిలర్లు అని మీరు ఫీల్ అయితే నేనేం చేయలేను భయ్యా. ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం అంతా కూడా. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే లేదు భయ్యా, అక్కడ నేను ఏది ఎక్స్పెక్ట్ చేసామో అదే ఉంది. అక్కడ కొత్తగా ఏం లేదు. ఏదో ఆర్గన్స్ గురించి ఏదో చిన్న కాన్సెప్ట్ అయితే ట్రై చేశారు కానీ నాకు అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ గా ఈ స్టోరీ కాన్సెప్ట్ కి సల్మాన్ ఖాన్ గారు అయితే అస్సలు సూట్ అవ్వలేదని చెప్తా. అది మాత్రం పక్కా చెప్తా. ఆయనకున్న స్టార్ క్రేజ్ కి ఈ స్టోరీకి ఉన్న స్టార్ క్రేజ్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సల్మాన్ ఖాన్ గారు భయ్యా. ఆయన యాక్షన్ సీన్స్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ కొంచెం బాగుంటుంది. కొద్ది గొప్ప చూడగలం అనమాట ఆయన వల్ల మూవీని. అక్కడక్కడ 2-3 ఎమోషన్ సీన్స్ అయితే కొంచెం మంచిగా వర్కౌట్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్లేదు అనిపించింది అంతే. ఈ ఆర్గన్ డొనేషన్ ఏదైతే ఉందో దాన్ని బాగానే తీసుకున్నారు కాన్సెప్ట్ ని అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్యా. కానీ చెప్పానుగా స్టార్ పవర్ కి సూట్ అయ్యే కాన్సెప్ట్ కాదు అది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే చాలా వీక్ ఉంటుంది. ఏఆర్ మురుగదాస్ గారు అసలు ఎందుకు తీశారో తెలియదు సినిమాని. ఏదో అట్లీగర్ బాలీవుడ్ లో తీసి షారుఖ్ గారు తిట్టుకొట్టేశారు కదా అని చెప్పి ఈయన కూడా వెళ్ళి అలాగే ఏదో కమర్షియల్ ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయారేమో తెలియదు కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఇదైతే. ఏఆర్ మురుగదాస్ గారు ఆయన ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చి మంచి మూవీస్ చేస్తే నేను చూడాలని అయితే వెయిటింగ్ భయ్యా. ఎలాంటి కమర్షియల్ మూవీస్, ఎలాంటి రొటీన్ మూవీస్ వేసుకొచ్చి హీరోకి ఫ్లాప్ ఇచ్చి మనకి రాడ్ ఇచ్చి, సారీ రాడ్ అని అన్నాను నేను, ఇబ్బంది పెట్టి అనవసరం అని చెప్తా ఇలాంటివి. స్క్రీన్ ప్లాన్ డైరెక్షన్ పరంగా అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మరీ సూపర్ గా ఏముండవు భయ్యా. ఏదో టైం పాస్ అలా అవుతుంది తప్ప మరి కొత్తగా ఏమనిపించలేదు. అండ్ ఆ కథ కూడా కొత్తగా ఏముండదు, చాలా రెగ్యులర్ గా ఉంటుంది. ఎడిటింగ్ లో కూడా చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి అనమాట. ఘోరంగా ఉంటాయి, మీకు చూస్తే కనిపిస్తుంటుంది. వీటన్నిటి వల్ల అయితే నాకు మూవీ అస్సలు వర్కౌట్ అవ్వలేదని చెప్తా. మీరు ఓపికండి, మీరు గనక సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అయ్యి ఉంటే చూసుకోండి భయ్యా, మీకు నచ్చుద్ది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. నెట్‌ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ నే, తెలుగు లేదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.